Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సొంత పార్టీపై లోకేష్ అసంతృప్తి రీజన్ ఏంటి? తమ ఫ్యామిలీ సొంత పార్టీ టీడీపీపై మంత్రి నారా లోకేష్ అసంతృప్తితో ఉన్నారా? ముఖ్యంగా పార్టీ పోలిట్ బ్యూరో వ్యవహార శైలిపై ఆయన మరింత అసంతృప్తి చెందుతున్నారా అంటే తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను బట్టి అవునని అంటున్నారు పరిశీలకులు. పార్టీకి పోలిట్ బ్యూరో చాలా కీలకం. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక నుంచి కీలక నిర్ణయాల వరకు కూడా ఇది కీలకంగా పనిచేస్తుంది. పార్టీ విధి విధానాలను కూడా రూపొందించే క్రతువులో భాగమవుతుంది. అలాంటి పోలిట్ బ్యూరోపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కొందరు సీనియర్లపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ పోలిట్ బ్యూరోను సంస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కనీసం 30% మందిని మార్చి యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. వాస్తవానికి నారా లోకేష్ పోలిట్ బ్యూరోలో లేరు. సీనియర్లకు మాత్రమే దీనిలో చోటు ఉంది. ఇప్పుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు వారిని ఉద్దేశించే అయి ఉంటాయని అంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, వర్ల రామయ్య వంటి వారు టీడీపీ పోలిట్ బ్యూరోలో ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే పోలిట్ బ్యూరో చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుంది. అయితే కొన్నాళ్లుగా సీనియర్లు సరిగ్గా పనిచేయడం లేదని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. అలాగని నేరుగా ఎప్పుడు ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. అలాంటిది తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కుదుపునకు కారణమయ్యాయి. దీనిని బట్టి వచ్చే రోజులలో పోలిట్ బ్యూరోను సంస్కరించే అవకాశం కనిపిస్తోంది. అంటే సీనియర్లలో 30% మందిని పక్కన పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 23 మంది పోలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 5 నుంచి 6 వరకు పక్కకు తప్పించి వారి స్థానంలో యువతకు ప్రాధాన్యం ఇస్తే పార్టీ పరుగులు పెడుతుందని నారా లోకేష్ అభిప్రాయంగా ఉంది. అయితే పోలిట్ బ్యూరోలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, మార్పులు చేయాలన్నా చంద్రబాబు చేతిలో ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.